రైతు సోదరులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. పండగ రోజు చెడేంటి అంటే పట్టాదారు పాస్‌బుక్స్ అండి. ఆల్మోస్ట్ ఆల్ 22.5 లక్షల పైన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇష్యూ చేయండి అంటే 18 లక్షల పైన ఇచ్చేసాం అని అధికారులు చెప్పారు. కానీ సగానికి సగం తప్పులున్నాయి అని చెప్పి సర్వే చెప్పింది. ఉన్నతాధికారులే స్వయంగా ముఖ్యమంత్రి గారికి చెప్పారు. ఏది రీసర్వే పూర్తయిపోయింది చూడండి. 4700 పైన గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో. ఇక్కడండి. ఇక్కడ తప్పులున్నాయని తెలుసు, అధికారులకి తెలుసు, ఉన్నతాధికారులకి తెలుసట. కానీ పాపం రాజకీయ నాయకులకు కూడా తెలుసు. మొదట్లో నెత్తు నోరు కొట్టుకున్నా కానీ ఏం పట్టించుకోలేదు. అవే తీసుకెళ్ళి ఇచ్చేశారు. అక్కడ చూస్తే ఎవరిది, రైతుది ఆధారు ఉండదు, ఎల్పిఎం నెంబర్ తప్పు ఉంటుంది, సర్వే నెంబర్ తప్పు ఉంటుంది. ఎన్ని తప్పులున్నా కానీ ఇచ్చేశారు. ఏం చేసుకోమంటారు అని చెప్పి చాలామంది రైతులు అన్నారు. సో గవర్నమెంట్ కూడా దీని మీద ఒక డెసిషన్కి వచ్చేసింది. ఇదిగో మీకు పని అయిపోయే మంచి మార్గం, సమస్య చెప్పుకుందాం, పరిష్కారం చెప్పుకుందాం అండి. ఎందుకు పరిష్కారం, నేను ఎంత గట్టిగా అవుతుంది అని చెప్తున్నాను అనేది మీలో కొంతమందికి తెలుసు. పక్కాగా అవుతుంది. ముఖ్యమంత్రి గారు గట్టిగా చెప్పారు కాబట్టి అవుతుంది అనుకుంటున్నారా? పరిష్కారం చేసేవాళ్ళు, చేయించేవాళ్ళు కూడా అంతే గట్టిగా ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. మీ పట్టాదారు పాస్బుక్ ఒకసారి చెక్ చేసుకోండి. పేరు కానీ, ఆధార్ కానీ, ఎల్పిఎం నెంబర్లు కానీ, ఇంకా సర్వే నెంబర్లు కానీ, విస్తీర్ణం కానీ ఏదైనా తప్పు ఉంటే మీ దగ్గరే ఉంచుకోండి, ఇచ్చేయొద్దు. విఆర్ఓ గారికి చెప్పండి, ఎంఆర్ఓ గారికి చెప్పండి, ఒక కాగితం అయితే ఇవ్వండి. అయినా పట్టించుకోరండి. ఇలాంటివన్నీ మాకు తెలుసు, మీరు అలాగే చెప్తారంటారు కదా, అక్కడికే వస్తున్నా. ప్రతి సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ గారు రెడీగా కూర్చొని ఉంటాడు 10 గంటలకల్లా. మీకోసం అనే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒక అర్జీ ఇచ్చి రిసిప్ట్ తీసుకోండి. అబ్బే అంత దూరం వెళ్ళలేము అనుకుంటే మండలంలో కూడా అర్జీ ఇచ్చి రిసిప్ట్ తీసుకోవచ్చు. అయినా కానీ కష్టం అనుకుంటే పీజీఆర్ఎస్ అని కొట్టండి, మీకోసం ఆంధ్రప్రదేశ్ అని కొట్టండి, పోర్టల్లోకి వెళ్ళి అప్లోడ్ చేసేయండి. ఏది మీ పట్టాదారు పాస్బుక్ స్కాన్ చేసి ఆ కాపీ పెట్టేసి ఈ తప్పు వచ్చింది అని. అయినా కానీ మాకు ఈ స్కానింగ్ వగేరా ఇవన్నీ తెలియదండి, ఆన్లైన్ పరిచయం లేదంటే 1100, మళ్ళీ గుర్తు చేస్తున్నా, 1100. ముఖ్యమంత్రి గారి హెల్ప్ లైన్, దీనికి ఫోన్ చేస్తే ముఖ్యమంత్రి గారికి చేసినట్టే. ఆయన సర్వీస్ చేయిస్తారు మీకోసం, భయపడాల్సిన అవసరం లేదు. ఉంటాయండి, సమస్యలు ఉంటాయి, మీకు తెలుసు. ప్రభుత్వం అన్నాక చాలా పెద్ద వ్యవస్థ, ఏనుగు లాంటిది. ఇది అంత తేలిగ్గా కదలదు. సో మరి అక్కడక్కడ కొంతమంది చేస్తున్న తప్పుల వల్ల వచ్చిన సమస్యల్ని పరిష్కరిస్తారు. అప్పట్లో కింద వాళ్ళకి తెలుసు, ఆ విఆర్ఓ గారికి, ఎంఆర్ఓ గారికి తెలుసు. మళ్ళీ పైన జాయింట్ కలెక్టర్ గారికి చెప్తే ఆయన గురువుమంటాడేమో, ఏమంటాడో అని భయపడి వాళ్ళు చెప్పలేదు. ఇలా ఇచ్చేశారు, ఏ పడితే ఇచ్చేశారు. కానీ ఇగో పట్టాదారు పాస్బుక్ అంటే ఎమోషన్ కదండి రైతుకి. అది ఉంటే చాలు, అంత భరోసా ఉంటుంది. అబ్బా ఎన్ని ఎకరాలు అని గుండెల్లో ఉన్నట్టు ఉంటుంది ఇంట్లో ఆ పుస్తకం ఉంటే. సో మరి ఈ సమస్యని ఇలా పరిష్కరించుకోండి. ఇదే కాదు, రెవెన్యూలో ఏ సమస్యలున్నా, భూమి సమస్యలున్నా, భూమి ఏంటండి మిగిలిన ఏ సమస్యలున్నా కానీ ఇదే పద్ధతి ఫాలో అవ్వచ్చు, పరిష్కారం అయిపోతాయి. అయినా అన్ని ప్రయత్నాలు చేశానండి, అవ్వలేదనే వాళ్ళు కామెంట్లో పెట్టండి, షేర్ చేయండి. మంచి విషయం కదా.